కర్ణాటకకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఆంధ్రాకి ఎటువంటి అన్యాయం చేయడం లేదు. ఆంధ్ర నుంచి ఎవరిలో వచ్చినా కూడా నేను వారిని ఇటు సీఎంతో కావచ్చు, మంత్రులతో కావచ్చు, వాళ్ళని కల్పించి ఏవేవి మంజూరు చేయించాలో వాటన్నిటిలో కూడా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి వెంకయ్యనాయుడు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. అలా చూద్దాం. తీసుకెళ్లారు. వాళ్ళని సన్మానించే సభ ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడతాం. ఆ సందర్భంగా వారు వచ్చినప్పుడు ఈ ఆర్థిక ప్యాకేజీ వలన ఆంధ్రప్రదేశ్ కు ఏమి లాభం జరుగుతుందనే విషయాలన్నింటినీ కూడా ప్రజలకి వివరిస్తారు. మరొక సభ విశాఖపట్నంలో, విజయవాడ, గుంటూరులో, అలాగే తిరుపతి ప్రాంతంలో కూడా 3 సభలు పెట్టి ఈ యొక్క విషయాలు ప్యాకేజీలో ఉన్నటువంటి వివరాలని ప్రజలకు తెలియజేయాలని మేము భావించాం, ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానమంత్రి గారి పర్యటన ఈ విషయంలో లేదు. సార్ నిన్న పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మునిపోయిన లడ్డు దాన్ని తీసుకోవద్దు రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. నాకు పవన్ కళ్యాణ్ మంచి స్నేహితుడు, మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. కానీ వెంకయ్యనాయుడు గారి విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆనాడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు రాజ్యసభలో ఒకే ఒక్కడు పోరాటం చేశారు ఆంధ్ర గురించి. ఎవ్వరు ఈ మాట్లాడే నాయకులు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారి వల్లనే అసలు స్పెషల్ స్టేటస్ అనేది ఉంటుంది అనేది ఒకటి తెలిసింది. ఆయన పోరాటం చాలా విషయాల్లో చేశారు, అన్నీ సక్సెస్ఫుల్గా చేశారు. ఒక్క స్పెషల్ స్టేటస్లో కొన్ని ఆ తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్లో ఇబ్బంది వచ్చింది కాబట్టి చేశారు. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఢిల్లీలో అడ్రస్ ఎవరంటే వెంకయ్యనాయుడు గారు. నాకు ఏ పని వచ్చినా అది ఎయిమ్స్ అవనండి, స్పెషాలిటీ హాస్పిటల్స్ అవనండి, లేకపోతే 850 మెడికల్ సీట్లు అవనండి, ఈ ఏడాది 400 మెడికల్ సీట్లు అవుతాయనండి, అలాగే మెడ్టెక్ పార్క్ డబ్బు అరుణ్ జైట్లీ కాదు, ఏదైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి ఏ అవసరం వచ్చినా ఆయన సొంత పనులు, సొంత డిపార్ట్మెంట్ పనులు కూడా మానేసి వచ్చి చేస్తారు. నాకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మినిస్ట్రీలోనూ ఏదన్నా ఉండే ఒక్క వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో పెద్దగా చేస్తున్నారు. తప్పకుండా అట్లాంటి వాళ్ళని దూరం చేసుకోవటం రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా చిన్న ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు, కానీ వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నంత ఆ తపన, ఆయన పడే తపన నేను నిజంగా ఆ రోజు రాజ్యసభలో ఏదైతే మాట్లాడి ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంత చూసి ఎంత ఆనందించారు ఆయన మాట్లాడిన మీద. అదేవిధంగా ఇవాళ ప్రతి పనిలోనూ ఆయన పాత్ర లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇన్స్టిట్యూట్ రాలేదు. అన్ని ఒక మంత్రిగా ఉండి 35 మంది మంత్రులు పిలిచి ఆ డిపార్ట్మెంట్స్ ఏం చేశారు. అందుకని దయచేసి నేను అందరినీ ఒకటే కోరుతున్నాను, రాష్ట్రానికి సహాయం చేసే వాళ్ళని మనం గౌరవించుకుందాం. ఇంకా బాగా సహాయం చేసేట్టు వాళ్ళని గౌరవిస్తే వాళ్ళకి ఇచ్చిన గౌరవం చూసి ఇంకా బాగా సహాయం చేయాలనుకుంటారు. దాన్ని అందుకనే వెంకయ్యనాయుడు గారిని ఎవరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అలాగే జయరాం రమేష్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే 2 పేర్లు చెప్పమంటే చిదంబరం, జయరాం రమేష్. వాళ్ళు అంత అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్లో డిపాజిట్ రాకుండా పోతే సోనియా గాంధీ గారు వాళ్ళని మళ్ళీ 2016లో రాజ్యసభకు నామినేట్ చేసి గౌరవించింది. రేపు ఏళ్ళ పెట్టుకునే ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడగమని ప్రజలు వేస్తారు. ఎవరైతే రాష్ట్రానికి ద్రోహం చేశారో వాళ్ళకి 2016లో రాజ్యసభ ఇచ్చి వాళ్ళు వచ్చి రాష్ట్రానికి ద్రోహం చేశారంటే వాళ్ళు వచ్చి వెంకయ్యనాయుడు గారు ఇవాళ ఆ రోజు పోరాడి అన్ని చేసిన వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడటానికి లేదు. ఇవాళ రాష్ట్రానికి ద్రోహులు ఎవరున్నారంటే జయరాం రమేష్ అండ్ చిదంబరం. స్పెషల్ స్టేటస్ వల్ల ఏమొస్తుంది? ఆ స్పెషల్ స్టేటస్ లో లేని ప్రజలు ఇవాళ మా భారతీయ జనతా పార్టీ ఒక ఉద్దేశం ఒకటే, స్పెషల్ స్టేటస్ లో ఏమొస్తుంది, ఇవాళ ప్రభుత్వం చేసింది ఏమిటి, దీనివల్ల దానికన్నా ఎంత మెరుగైన విధానంగా చేస్తుంది. ఇవాళ ప్రధానమంత్రి గారు చేసింది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ఇచ్చారు. పేరు ఒకటి లేదనే తప్ప దాని మీద సెంటిమెంట్తో జనాలు ఇంకా రాష్ట్రానికి మేలు జరగకూడదండి, ఇచ్చింది తీసుకోవద్దంటే ఇచ్చింది తీసుకోకపోతే రాష్ట్రం నష్టపోతుంది. ఇచ్చింది తీసుకుని మనం ఏ రకంగా అభివృద్ధి చెందాలో అడగాలి తప్ప, అంతే తప్ప నేను నాకు అతను చాలా మంచి స్నేహితుడు. అతను బీజేపీకి నష్టం జరిగితే బీజేపీ చేసిన దాన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు బీజేపీ ఏం చేసింది అనేది. తప్పకుండా ఇవాళ ఒక్క విషయంతో కడుపు నిండిపోదు, ఒక్క విషయమే చాలదు, మనకి చాలా అవసరాలు ఉన్నాయి. మా అందరికీ ఈ రాష్ట్రంలో ఈ 2.5 ఏళ్లలో వెంకయ్యనాయుడు గారి ప్రసక్తి లేకుండా జరిగిన పని ఏమీ లేదు. ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర ఉంది. రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు రుణపడి ఉన్నారు.